నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ తో సినిమాలు తీస్తారనుకున్నారు. రీ ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు కావస్తున్నా ఫ్యాన్స్ కు కావలసినంత మంచి మాస్ బ్లాక్ బస్టర్ మాత్రం దక్కలేదు. దీంతో మెగాస్టార్ సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భోలా శంకర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర చిత్రంతో రాబోతున్నారు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన దర్శకుడు వశిష్ఠ విశ్వంబర చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లి 2 ఏళ్లు కావస్తున్నా రిలీజ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. హాలీవుడ్ తరహా విజువల్స్ కోసం యూవీ క్రియేషన్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిన విశ్వంబర కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోతే మరింత ఆలస్యమై దసరా రేసులో నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ దసరా రేసులో నిలిస్తే ఈసారి చిరంజీవి వర్సెస్ బాలయ్య అనక తప్పదేమో. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబో అవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అంతేగాక అఖండ 2 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే మొదట్లో సంక్రాంతికి చిరు వర్సెస్ బాలయ్య అవుతుందనుకుంటే అది చివరకు దసరాకు పోస్ట్ పోన్ అయ్యిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.